కైకేయి మందరు చెప్పంగానే కైకేయి ఒక్క నిమిషం ఆలోచించి గాని ఉంటుంటే ఇంత జరిగేది కాదు. వాడు సీతమ్మ వారిని ఆ మాట అనే ముందర ఒక్కసారి ఆలోచించి ఉంటే ఇంత జరిగేది కాదు. ఎందుకంటే మనం వాటిల్లో నుండి గ్రహించడం ఇంకేమిటి. ఇట్లా 13 చదివావు, ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం, ఎట్లా? ఎనిబడి? మనకు మనమే పంచుకోవాలా, ఎవరో రాదు. అవును, కర్మ తప్పించుకోలేము అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఆయన వచ్చి బాబా వచ్చి తను చేయలేని పని అంటూ లేకుండా అందరూ కూడా మహాత్ములు అంటే 72 మంది వీళ్ళు అని చెప్పారు. అగ్రనేత అని అనడంలో కూడా ఆయన పనితనం చాలా చాలా ఉంది ఇక్కడ. దానికి మనం మళ్ళీ మళ్ళీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎవ్వరు చేయలేని పని ఒక సామాన్యంగా చేసుకుంటా వచ్చాడు ఆయన. అంటే పెద్ద ఆర్భాటాలు అవి ఇవి ఏమి లేకుండా ఊరికే కంటి చూపుతోనే దర్శన భాగ్యంతోనే ఆయనకు కలిగింది కూడా ఇక్కడ దర్శనంతోనే పోయిందా, ఏం చేయలేదని చెప్పారు. అంత మహాశక్తి ఇక్కడ అని అనిపించింది. వెరీ గుడ్. నెక్స్ట్, బాబా నోటి నుండి వచ్చిన వచనాలే ప్రమాణంగా తీసుకున్నారన్న. ఇంకా వేరే ఆలోచన చేయలేదు. వేరుశనగ పప్పు తిన్నంటే తిన్నారంతే. వెళ్ళి చలి జ్వరానికి నల్ల కుక్కకి పెరుగన్నం పెడితే తగ్గిపోతుందా, ఎలా తగ్గిపోతుంది, ఇంకేం ఆలోచించలేదు. ఆయన చెప్పారు, చేశారంతే. ఆయన చెప్పిన మాటకి చాలా వాల్యూ ఇచ్చారు. అది చెవిపోటుకి ఆయన కొంచెం అనుమానం ఉంది. అంటే అలా వచ్చాకనే కానీ భగవంతుడు మేలు చేస్తాడు అంటే తగ్గింది, కానీ ఇంకా వాపుందేమో అని ఆయన శస్త్రచికిత్సకి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి చేయించుకోవడానికి వెళ్ళారు. కానీ అవసరమే లేదు. అంటే అక్కడ కొంచెం నమ్మకం సడలింది. అంటే ఆయన మాటల మీద నమ్మకం ఎలా ఉంచాలి అదొకటి. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువల్ల అన్యత ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి గాని చెడు గాని ఏదైనా సరే నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసినా మరణింపచేసినా కార్యకర్త అతడొక్కడే. ఏది మన వల్ల జరగదు. ఒక్కరోజు మీకు నచ్చినట్లు గడుస్తుందా అని చాలాసార్లు మీరు ప్రశ్న వేశారు. ఏదైనా సరే మంచి గాని చెడు గాని మనం సంసిద్ధంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు మీరు చాలాసార్లు. మనసుని చాలా స్టాండర్డ్ గా ఉంచుకోవాలని, రెడీ అవ్వాలని. ఎందుకంటే ఇదంతా రుణానుబంధం. ఒకరికొకరు అప్పులు తీర్చుకోవడానికి వచ్చాం. ఇదంతా ఒక మాయ అని సత్సంగం మాకు పదే పదే తెలుపుతుంది అన్న. చాలా అద్భుతంగా అటాచ్మెంట్ పెంచుకోకూడదు, డిటాచ్మెంట్ గా ఉండాలని. చివరికి అది ఇంకొకటి, సాయినాథునికి కావాల్సినవి 2 చేతులు, ఒక తల, ఆయన మీద పూర్తిగా శ్రద్ధ, విశ్వాసం. ఇవి చాలు, ఇంకేం అవసరం లేదు. కానీ కృతజ్ఞత చేసిన అసలు మీరు ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు మాకు అందిస్తున్నారు. ఇంతవరకు నీళ్ళలోనే ఉండేది, కానీ ఇప్పుడు నాలో ఉండి శ్వాసగా గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ, చిన్నది అరిగించడం, ఎలా మోషన్ అవుతుంది, ఎలాగ యూరిన్ అవుతుంది, ఎలా కళ్ళు రెప్ప వేస్తున్నాను, ఎలా వింటున్నాయి చెవులు, అసలు ప్రతిదీ నాలో ఫస్ట్ నీకు నువ్వే చూసుకో, అద్భుతం అని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? అసలు వాడు ఉండడం వల్లే కదా నేను ఇంత వర్క్ చేస్తున్నాను అన్న విషయాన్ని కూడా తెలియని స్థితిలో, ఇంత అజ్ఞానంలో ఉన్న మాకు ఇది నువ్వు కాదు, ఇది శరీరం కాదు, లోపల నా ఆత్మ నడిపిస్తుంది, నీలోనే కాదు సర్వజీవులలో ఉన్నది అదే ఆత్మ అని పదే పదే తెలియజేస్తున్నారు. అది ఇంతటి స్థితి కల్పిస్తున్నాను. కానీ ఒక్క కృతజ్ఞత చాలు. కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. ఎందుకంటే ఇది నీ వల్ల అవుతుందా? నువ్వు క్రియేట్ చేసుకున్నావా? ఈ వస్తువు నువ్వు క్రియేట్ చేసావు. నిన్న రాత్రి వచ్చింది ప్రకృతి నథింగ్ బట్ భగవంతుడు అని. భగవంతుని ఉనికి ప్రకృతి అని
ఎందుకు గమనించడం లేదు భగవంతుని ప్రకృతి గురించి? ఆయన అది చూసి నీకు అద్భుతం ఆనందం కలగాలి, ఎందుకు అనిపించట్లేదు అన్నారు. నిజమే, అసలు చెప్పింది ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన ఇంత వివరణ ఇచ్చిన వాళ్ళు అసలు లేరు. భగవంతుడు చేశాడు సృష్టి, నువ్వు సృష్టించావా? నువ్వు ఒక ఆకుని సృష్టించగలవా? ఒక పువ్వుని సృష్టించగలవా? ఒక కాయని సృష్టించగలవా? ఎవరు చేశాడు? అందుకు నువ్వు ఆశ్చర్యపోవాలని చాలా అద్భుతంగా వచ్చింది. అసలు ప్రకృతిని ఆరాధన చేయడమే భగవంతుడి ఆరాధన అని చాలా అద్భుతంగా వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు అన్న. సాయిరామ్ సార్. సాయిరామ్ అందరికి సార్. ఇక్కడ బాబా గారిని అసలు ఒక మహానుభావుడిగా చెప్తూ అసలు నేను వర్ణించలేను అని చెప్పేశాడు. ఆయన యొక్క గొప్ప తనాన్ని నేను వర్ణించలేను. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది బాబా గారు అసలు ఉపకారం, ఇతరులకు ఉపకారం చేయటమే వారి నిత్య స్వభావము అని అనటం. రెండోది చర అచరల చూడండి, ఆయన సమభావము, ఒకటి తక్కువని తక్కువ చేయటం, ఒకటి ఎక్కువని గొప్పగా చేయటం లేదు అన్నది ఇది బాగా అర్థమైంది సార్. అయితే రెండోది గురువు అంటే బరువు, గురువు అంటే గురి. ఒక్కసారి గురువు నోట్లోంచి ఏదైనా వచ్చిందంటే ఇదంతే, ఇంకా శాసనం అని అనుకొని అతను చాలా గొప్పోడు, డబ్బున్నోడు, మంచి ప్లేస్ లో కూడా ఉండగలడు, చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయినా బాబా గారు ఒకటి సూచించారు, నువ్వు వెళ్ళాలి అక్కడ ఆ ప్రదేశం, అంతే వెళ్ళిపోయాడు. ఇది గురువు మాటను పట్టుకోవటం అంటే ఇది అని అనిపించింది సార్. రెండోది బాబా గారి నోట్లోంచి వచ్చిన ఒక మాట వ్యర్థం కాదు, అది చాలా అర్థమైన పదం. అదేంటంటే శ్యామ, ఈ దొంగని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ పడేశావు అని అన్న మాటకి సార్ నిజంగా అక్కడ మనకి ప్రశ్న రేగాలి కదా సార్. ఎందుకు ఈయన వచ్చే పోయే వాళ్ళకి అన్నం పెట్టేవాడు, చాలా సంపన్నవంతుడు, చాలా మంచి మనిషి అన్ని చెప్పాడు, ఆయన గుణాలన్నీ చెప్పాడు, ఆయన ఎంత గుణవంతుడని. అయినా బాబా గారు అన్నారంటే దొంగ అని అన్నారంటే సమ్ రీజన్ మస్ట్ బి దేర్ అన్న ఆలోచన మనకి రావాలి అని అన్నారు నిజంగా. అప్పుడు ఇక్కడ చూడండి సార్, అసలు ఆయనకి ఎంత దయ. హేమాడు పంత్ గారికి ఆ కళలో పద్యం వచ్చింది కదా, ఆ పద్యాన్ని శ్రోతలకి చెప్తే చాలా కుతూహలం, మనకి ఆనందం కలుగుతుందని మనకి అక్కడ డౌట్ వస్తుంది కదా, ఏం పద్యమా చూడండి. ఆ కుతూహలాన్ని మనం ఎవరో కూడా తెలియకుండా ఒకళ్ళు ఈ టైంలో ఒక సత్సంగం వాళ్ళు చదువుతారు, వీళ్ళకి ఒక ఆలోచన వస్తుంది అని కూడా ఆయన ఎన్నో ఏళ్ల క్రితం ఆలోచించి ఆ పద్యాన్ని అక్షరం నేను శాంతం చెప్తూ అసలు ఈ మాట సార్ నిజంగా పరుల గృహంలో పాదం పెట్టడం అన్నది నిజంగా ఒక స్త్రీ మరి నాకు అంటే రేపు మీరు వివరించినప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది సార్. నేను అనుకోవటం మట్టుకి ఆ జన్మ ఆయనకి అన్ని తెలుసు, జన్మల్లో ఎవరు ఏమేం చేశారో సమస్తం బాబాకు తెలుసు. మరి దొంగ అని అంటూ ఇక్కడ ఒక స్త్రీ గురించి చెప్పటం వల్ల మేబీ హీ వాజ్ ఎ ఉమనైజర్, ఏదో ఒక స్త్రీ ఎలా ప్రవర్తించకూడదని చక్కటి పద్యంలో అలే చెప్పారు సార్. నిజమేగా సార్, పరుల గృహంలో పాదం పెట్టటం నిజంగా పాము తలపై పెట్టటం ఎవరికి? ఒక స్త్రీకి. అంటే అంటారు కదా సార్, ముళ్ళు అరిటాకు మీద పడినా, అరిటాకు ముళ్ళు మీద పడినా ప్రాబ్లం వచ్చేది, కష్టం వచ్చేది అరిటాకే. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది. ఎందుకంటే 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడు అని ఒక స్త్రీకి ఎంత మంచిగా చెప్తారు కూడా. మరి లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బు నిజంగా అంటే చాలా తక్కువగా మాట్లాడు. ఇక్కడే స్త్రీ గురించి కూడా చెప్పారు. ఒక పాట కూడా ఉంది, తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే తెలిసి అని, చెల్లి అని. నిజంగా వాళ్ళు 10 మాటలు మాట్లాడితే నువ్వు ఒక్కటే మాట్లాడు, అప్పుడు గౌరవంగా ఉంటది, లేకపోతే అపవాసం చేస్తారు నిన్ను అన్న మాట గుర్తొస్తుంది సార్. మరి ఇంట్లో డబ్బు లేకపోయినా 10 సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ చూడండి. ఇక్కడ ఒక స్టేజ్కి ఏమవుద్దంటే సంపద ఓకే, కానీ ఈ యొక్క సహచర్యం లేదనుకోండి, నువ్వు ఎంత డబ్బు, నా సినిమాలు చూడండి, 1 కోటి రూపాయలకి భర్తను అమ్మేస్తుంది, తర్వాత ఒక్కటే ఆ బెడ్ మీద అలా ఉండి ఏడుస్తూ ఉంటది. మరి డబ్బు ఉందిగా ఎందుకు ఏడవటం అంటే ఆ భర్త యొక్క చిన్నప్పటి పొద్దున్న నుంచి చేసే ఈ సహచర్యాలు ఉంటాయి కదా,
భర్తకు ఒక కాఫీ ఇవ్వటం కానీ టిఫిన్ కానీ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటుంది. ఆ డబ్బునంతా బెడ్ మీద వేసుకొని ఏడుస్తూ ఉంటది. సో ఇది మాట, ఇది చాలా ఇంపార్టెంట్ నిజంగా. తర్వాత తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ. ఈ ప్రశాంతత ఇల్లు అన్నది ఒక హస్బెండ్ కి రెస్ట్ హౌస్ అవ్వాలి. ఎందుకంటే బయట ఎంతో మంది ముందల తల వంచి ఉంటాడు, అందరినీ సార్ 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 అంటూనే ఉంటాడు, వంగి ఉంటాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ తల కొంచెం ఎత్తాలి. అబ్బా నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, ఎంత హాయిగా ఉంటుందో మా ఇంట్లో అని చెప్పి రాగానే ఆ భార్య పలకరింపులు, అలసిపోయారా అండి కొంచెం ఏదన్నా తీసుకోండి అని అక్కడ మహారాజా అవ్వాలి భర్త. నిజంగా అటుగా అలాగా ప్రవర్తించే స్త్రీ ఆ ఇంటిని అంత రెస్ట్ హౌస్ గా పెట్టగలిగే స్త్రీ గొప్పది అని అనిపిస్తుంది సార్. అయితే ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతీ అని వివరణ నాకు బాగా నచ్చింది సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. మీరు చెప్పిన దాంట్లో రెండు, గురువు బరువు కాదు, గురువు తేలిక. గురువు మనసును తేలిక చేస్తాడు. గురువు మనసుని తేలిక. చెప్పండి, చెప్పమ్మా. అదేనా ఇది సబ్జెక్ట్ 13 చాప్టర్ లో ముఖ్యంగా మనకి ఎంత కర్మ ఎన్ని ఉన్నా కూడా బాబాని గట్టిగా పట్టుకో అని నానాసాహెబ్ చెప్తారు కదన్నా. అది అద్భుతంగా అది నచ్చిందన్న. అది ఎన్నన్నా ఉన్నాయి, మన కర్మ ఎంత ఉన్నా ఏదైనా పరిగెత్తి వెళ్ళి బాబా పాదాలు పట్టుకో, అన్ని ఆయనే చూసుకుంటాడు అని ఆయన చెప్పేది. మనకి ఏదో మనకి ఏమొద్దన్న, ఆయన పాదాలు పట్టుకుంటే ఇదొక్కటి చాలు. తల్లైనా తండ్రైనా అంతా ఆయనే, ఆయన కరుణామయ ఆ తల్లి ఆయనే. ఆయన పిలిస్తే పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తాడు. అంతకు అది ఎటువంటి రోగము, ఇంకా మహారోగం ఏదైనా కానీ. అందుకు మాకు ఇంకా బాగా సచ్చరిత్ర ద్వారా, పారాయణం ద్వారా, సత్సంగం ద్వారా మాకు ఇంకా బాగా లభ్యమవుతా ఉంటున్నాయి. ఈ ఒక్క పాయింట్ చాలన్న, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. అంటే ఈ జీవితానికి అది ఒక్కటి చాలు, వేరే ఏది అవసరం లేదు అనేది. కర్మ ఏదైనా ఇదొక్కటన్నా. సాయిరామ్ అన్న. సార్ సాయిరామ్ సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, గురువు బరువు అంటే ఆయన యొక్క వచనం ఉందే అది చాలా తేలిక తీసేయకూడదు అని ఒక మాట అన్నారంటే అంత వెయిట్ ఉంటది అన్న ఉద్దేశంతో అన్నా సార్. సాయిరామ్ సార్. ఈ అధ్యాయంలో కూడా మన మనసును తేలిక చేస్తాడు. ఆయన సుఖాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈ ప్రపంచంలో ఒక్కడు, అతనే సద్గురు. నువ్వు ఎంతైనా చేయి ఇంట్లో, అది కూడా ఉంది. నువ్వు ఎంతైనా చేయి ఇంట్లో, ఒక్కడు కూడా నేను మెచ్చుకోడు. సత్యం తర్వాత ఏమన్నా మెచ్చుకుంటాడేమో తెలియదు. అంటే ఇంటికి నేను దూరంగా ఉండమని నేను చెప్పడం లే, నేను చెప్పినా మీరు ఏంటో అది కూడా అర్థం కదా. మనం అంతా చెప్పేదా కదా. అసలు నేనేదో చెప్తాను, నేను ఇంటి నేను ఖర్చుకొని ఉండేవాడిని. అయితే ఇంట్లో వాళ్ళ భావాలతో వ్యతిరేకించేవాడిని. లేదంటే ఈ రోజు నేను పిచ్చివాడిని అయి ఉండేవాడిని. అయితే ఆ రోజు నేను ఇంట్లో వ్యతిరేకించకుంటే ఈ రోజు పిచ్చివాడినన్నా అయి ఉండేవాడిని. లేదంటే ఇంకొక వ్యాపారం చేసి దాంట్లో మునిగిపోయి ఈ వయసులో కూడా ధన సంపాదన మీదనే ధ్యాస పెట్టుకొని 18 తర్వాత 17 తెచ్చుకొని ఉండేవాడిని. 17 కాదు 16, 16, 15, 16, 10 ఇంకా చెప్పాలంటే. కాబట్టి పరమార్థాన్ని పొందేదానికి మగవాడు కఠినమైన సాహసం చెయ్యాలి అని. సరే, సతిని గురించి చెప్పాడు, పతిని గురించి చెప్పలేదేంది? ఎందువలంటే ఆయన కూడా మగవాడేగా. లేదు సార్ ఆయన మగ భేదం లేదు సార్. మీకు తెలియదు సార్ కొన్ని నేను చెప్పను. మీరు కొన్ని అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా నష్టం స్త్రీకే, మగవాడికి కూడా. పురుషుడికి నష్టం లేదా?
ఖచ్చితంగా ఉంది. ఆ సంగతిని స్త్రీలు కూడా ఒప్పుకోవడం. అయ్యో రామ, మనకు అలవాటు అయిపోయింది, ఒప్పుకోరు. ఎందువల్లంటే నీలో చొప్పించేశారు. ఏందే నీలో చొప్పించేశారు. కాబట్టే సీతమ్మని నిందితురాలుగా చేశాడు, రావణుణ్ణి హీరో చేశాడు. దానికనే నువ్వు పురాణాలని వీటిని ఆశ్రయించకూడదు, సత్పురుషుల్ని ఆశ్రయించాలి. భార్యకి భర్త దేవుడైతే భార్య భర్తకు దేవత. ఒక్క సద్గ్రంథం చెప్పిందండి ఈ మాట? లేదు సార్, లేదు, చెప్పలా. మా అమ్మ చెప్పింది. పురాణాలు, ప్రవచనాలు, వ్యాఖ్యానాలు చేయలేని పనిని అసలు మీకే ఇష్టం నా మాట వినడం. మీకే ఆడవాళ్ళకే ఇష్టం ఉండదు నాకు తెలుసు. అది అమ్మంటే. పురాణాలు పక్క పెట్టే చూద్దాయి. నువ్వు దాన్నే ప్రజల్లో ఇంకిచ్చేస్తుంది. కాబట్టి వాడు తినని తిరగని ఏమైనా చేయని వాడిని సమర్థించేస్తాం. మన పురాణాలు అవి రాసింది కూడా మగోడే కదా. ఏ శీలం అనేది ఒక స్త్రీకేనా? ఏంది అసలు దాని గురించి వివరణలోకి వెళ్ళిపోతే అసలు ఏం లేదు. వాడికి నష్టం లే, వాడు చెడిపోయినాడు కాదా? ఇది ఎప్పుడు నువ్వు బయటికి తీసుకొని వస్తావు ఈ వాక్యాన్ని? రేపు చేస్తారు. ఈరోజు కూడా ఒక అమ్మాయిని ఒక గ్రూప్ రేపింగ్, ఆ అమ్మాయి చెడిపోతే ఈడు చెడిపోయినాడు, ఈడికి పిల్లనివ్వకూడదు. సిగ్గు శరంలే. కోడల్ని కాల్చేసి మొగుడు అమ్మ కలిసి ఇద్దరు తగలబెట్టేసి జైల్లో వేస్తే వాడికే పిల్లనిచ్చాం మన సమాజం. బతుకుచ్చాడా? ఏ ఒక్కడికేనా? అదే మీ మనసులో దూర్చేశారు. నాయన అట్టుండాలా అంటే నేను వాళ్ళని వ్యతిరేకించమని కాదు చెప్పేది. భార్యాభర్తలంటే అర్ధనారీశ్వరుడు అని చెప్తివే, నీలో సగం అని చెప్తివే. అర్థమైందా? కాబట్టి ఇటువంటి ఆలోచనని స్త్రీల మనస్సులలో ఎక్కించేశారు బాగా. చేయానికి పాల్పడ్డాడు మానవుడు అనేవాడు, పురుషుడు అనేవాడు. ఎంత ఘోరం అంటే యుద్ధానికి పోయేటప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, స్త్రీ మొలలకి ఇనపతో ఉన్నటువంటి కవచాన్ని లాక్ చేసుకొని పోయేవాడు వాడు దొంగనాథుడు. అంత హీనంగా చూసింది ఈ ప్రపంచం ఒక స్త్రీని. కేవలం ఫుడ్డు బెడ్. ఇప్పటికీ కూడా అదే సాంప్రదాయం కొనసాగుతూ. దేనికి పనికిరాదా? ఎప్పుడు స్త్రీలలో చైతన్యం వస్తుంది. ఎప్పుడండి ఫుడ్డు బెడ్డ? ఇంక వేరే ప్రపంచం లేదా? అసలు ఆడవాళ్ళు అయ్యండి ఆ మాట చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడ్డోలే. విలాస వస్తువా? బ్రాండీ బాట తాగేదానికి, రమ్మంటే వచ్చేదానికి, పోయేదానికి. మీరు చెప్పిన విషయం ఇప్పుడు కాదులే సార్, 50 సంవత్సరాల ముందు. ఎందుకు లేదు సార్? మీకేం తెలుసు? మీకు తెలిసిన ప్రపంచం చాలా తక్కువ. అర్థమైందా? ఇప్పటికీ మా బంధువుల్లో ఒకరు తెలిసిన వాళ్ళు దూరపు అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, హింసిస్తున్నారు. ఒకటే అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర ఒక 5-6 కోట్లు ఉంటుంది. వాళ్ళు ఆడిపోతున్నారు. వాడు చేసే చర్యలకి పడుతున్నాడు. పెళ్ళే సంవత్సరం 2 ఏళ్ళు. చదువుకోమని చెప్తున్నావు నువ్వు. అంటే నేను విడిపోమ్మని నేను చెప్పడం లే,
వాడు వాడిన 4 ఉతికి ఆరేయ. ఆ సినిమా చూడు, ఎన్ని సినిమాలు వచ్చినా మనకు స్త్రీలలో చైతన్యం రాకపోయినా. కాబట్టి సచ్చుబడిపోయాము. సచ్చులు వలె పుచ్చులు వలె అంటాడు ఆయన. దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందువల్లంటే నీలో ఒక శీలము అనే దాన్ని ఒక ఇంజెక్ట్ చేస్తారు మన వాళ్ళు. ఒక్క స్త్రీలకే పెట్టారు. పురుషుడు కూడా వాడు కోల్పోయినట్టే. వాడు కూడా మహాపాపే. ఈమె పాపం చేస్తే వాడు కూడా మహాపాపే. వాడికి తిననివ్వకూడదు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అట్లుంటే రెండోడికి భయం వేస్తుంది. మీరు టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరీ ఘోరంగా. ఒక డాక్టర్, నాకు తెలిసి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకోపోయి ఈమె వర్జినా కాదా అని టెస్ట్ చేపిస్తున్నారు. ఎగిసి వాడి మర్మాంగం మీద తాళ. స్త్రీ శక్తి అన్నారు. అబ్బా, శక్తి బలహీనురాలను చేసేసింది మన సమాజం. బలహీనురాలను చేసేసింది సమాజం. అసలు అది కూడా గుర్తించడం వల్ల నువ్వు, అది కదా నీ కర్మ. ఆడది ఆడది అని చెప్పి నా మాట పలికేదాన్ని కూడా ఇష్టం లేదు. ఆడది అని ఆడవాళ్ళు అని పూయలేవు పోతా. లేకపోతే నువ్వు నేను లేనుగా. ఆమె లేకపోతే అసలు సృష్టి లేదుగా. అది మర్మస్థం కాదు, అది నీ జన్మస్థలం అని చెప్తాడు ఆ సినిమా. ఎన్ని సినిమాలు చూస్తే ఎన్ని బుద్ధులు వస్తాయి మనకు. అందుకనే అంటున్నా, స్త్రీలు శక్తి స్వరూపిణి, లలిత ఉపాసకులు. నువ్వు లలితను చదువుతావు, నువ్వు శక్తిని గుర్తించవు. ఎందుక అనవసరం చదవడం. వాడు తాగి వస్తే వాడి మూతి దృష్టి బూట్లు ఇప్పి మజ్జిగ తాగుతావా నాయన అంటావు. పడేస్తే తనకుండా. అర్థం కాలా? మజ్జిగిస్తుంటే హ్యాంగ్ ఓవర్ అని వాడు పడుకుంటే సినిమాలో చూపించలా. బూట్లు ఇప్పి కాళ్ళు పెన్ను కింద ఉంటే అవి రెండింటిని బలంగా తీసుకొని పెట్టేస్తారు. కాళ్ళు నరికేస్తా ఉన్నాడు, పడి ఉన్నాడు ఇంట్లో. రోజు నీకు కొట్లు తిట్టు తప్పవు కదా, అదా లేకుండా పోతాయి కదా. దానికనే మన దేశం బాగుపడే పరిస్థితులు కనుచూపు మేళల్లో లేవు. ఇంకొక 4-5 తరాలు పోవాలి కదా, చచ్చిపోవాలా. మనం చచ్చిపోవాలా, మన తర్వాత చచ్చిపోవాలా, దాని తర్వాత తరం చచ్చిపోవాలా. అప్పుడేమన్నా సమానత్వం వస్తుందేమో తెలియదు. అప్పుడేమన్నా వస్తుందేమో మనకు తెలియదు. ఇంకొకరు కందుకూరు ప్రకాశం పంతులు వచ్చినా, గురజాడ అప్పారావులు వచ్చినా, చలం వచ్చినా, అమ్మ ఆ రోజుల్లోనే చలం పుస్తకాలు చదివింది. అవును సార్, అవును సార్. ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీ మాత. భగవంతుడి యొక్క సాక్షాత్ భగవత్ స్వరూపిణి అయినటువంటి అమ్మ చలం పుస్తకాలు చదివితే నువ్వు కూడా చదవబడలే. దాన్ని దండం పెట్టుకుని వచ్చేసావు. ఆమె కుంకాన్ని తీసుకొని పెట్టుకొని నాకు అన్నీ రావాలని కోరుకున్నాం. ఇది మనం ఉండే చర్య, మనం చేసే చర్యలు అయ్యి. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళ పరిస్థితి. అతని బరిదిగించమని అర్థం కాదు, ఇంట్లో ఎదురు తిరగమని అర్థం కాదు. నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతున్నావు. అంటే మనుషులు సార్, మనం మనసులున్న మనుషులు సార్. ఒకరి భావాలని ఒకరి గౌరవించాలి. నువ్వు బతికేది 10 ఏళ్ళు 20 ఏళ్ళు రా నా కొడక అంటారు. ఆడవాళ్ళకైనా ఇదైనా వర్తిస్తుంది. 25 ఏళ్ళు బతుకుతామేమో, అందులో మనమంతా ముసలి డొక్కులు. ఇప్పుడు ఓరమంటే 10 ఏళ్ళు లెక్క భయపడుతుంది నాకు.
ఎప్పుడు ఈ సత్సంగం గ్రూపుల నుంచి ఎప్పుడు ఎవడు టపా అంటాడు. గ్యారంటీ లేని బతుకులు ఈ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఈ 4 ఏళ్ళు ఆనందంగా సంతోషంగా బతకలేవు. ఆమె అడిగింది ఇవ్వలేవు, ఆమె అడిగిన కోరికను తీర్చలేవు, వచ్చిన కోడల్ని సమానంగా చూసుకోలేవు. ఎన్ని గుళ్ళు తిరిగితే ఏమి లాభం, ఎన్ని పుణ్యక్షేత్రాల్లో మునిగితే ఏమి లాభం. కోడల్ని హింసించేటువంటి అత్త ఉంటే ఏమి, సస్తే ఏమి, ఏసేయమని చెప్తానండి. బసే రోడ్లో కాబట్టే కదా ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైనాయి. ఇంట్లో ఉంటే గమ్మునుండరు, ఏదో ఒకటి కలబెట్టుకుంటారు ముసలోడు. నేను నేర్చుకున్నా, ఇంట్లో ఏం పెడితే కిక్కురు మనకుండా తినడం నేర్చుకున్నా. ఒక కోరిక కోరడం ముగించుకున్నా, అయిపోయింది. మనం ఇప్పుడు ఒకరి పంచలో ఉన్నాం, మూసుకొని ఉండాలి అంతే. 60 దాటితే ముయ్యాలి నోరు, ఎత్తకూడదు. నీ పని ఏంది? కృష్ణారామ 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 రామకృష్ణ. నో, చిన్నప్పుడు ఏదేదో చేసేస్తాం, ఇప్పుడు పెద్ద అయినాం. అసలు వెళ్ళిపోమంది మన శాస్త్రం అని చెప్పడం వల్ల ఒక్కడు కూడా. మన సుత్తులన్నీ ఇంట్లో అబ్బా ఆయన సూపరు, ఈయన సూపరు, నువ్వు సూపరు. ఎందువలంటే అందరూ ఆ గ్యాంగ్ లోనే చెత్తబుట్లోని వాళ్ళని ఉండకూడదు. నువ్వు ఇంట్లో 60 ఏళ్ళ తర్వాత ఉంటే నీకు సమస్యలు. ఎప్పుడు నువ్వు వానప్రస్థాన్ని స్వీకరిస్తావు? అది చెప్పలే ఎవరు. వేదాలు చెప్పలా? వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసం. అసలు వానప్రస్థానికి వచ్చా ఓమో వచ్చే సత్యం రెడీగా ఉన్నాం. అప్పుడు మనం వానప్రస్థాన్ని ఎందుకు ఆశ్రయించడం లేదు? ఒక్కడన్నా చెప్తున్నాడండి ఈ మాట? నీకు వాళ్లే కావాలి, ఎందుకంటే నీకు ఇష్టం లేదుగా. అందరినీ కలుసుకొని ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఇంట్లో పోయి పుడతావరా నాయన, కుక్క నక్కో పిల్లు పందో మనిషో పని మనిషో. దానికనే ఎక్కువ చింతన చేయమన్నది. ఎక్కువ చింతన చేయి. ఎక్కువ అని చెప్పాల మా హేమాద్రి పంత్ అయితే, రాత్రింబవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేయండి. మహా చేస్తావు, నువ్వు ఈ సత్సంగంలో చేస్తావు, లేకుంటే నువ్వు చెయ్య. నీ పనిలో నువ్వు పడిపోతావు. నెక్స్ట్ సత్సంగం అయిపోగానే దోశ పెనుమో ఇడ్లీ పెనుమో ఎత్తుకుపోతాం. చింతన లేదు, బోంతన. అయిగా ఉండరా నాయన 4 రోజులు. నీకు ఇష్టం వచ్చింది తినేదానికి లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండేదానికి లేదు, నీకు ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయేదానికి లేదు. డబ్బులు ఉంటాయి. ఎందుకు ఇంకా డబ్బులా కలవలేసి? నువ్వు సంపాదించేదే నీకు ఆ ఫండమెంటల్ కూడా తెలియడం. నువ్వు సంపాదించేది ఎవరి కోసం? దానికనే మీకు అన్ని చెప్పడం లేదు. చెప్పినా వేస్ట్. ఎందుకంటే నువ్వు తర్వాత ఆలోచించడం లేదు కదా. నువ్వు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆ స్టెప్కి నువ్వు వెళ్ళకూడదని నువ్వే నిర్ణయించుకున్నావు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకూడదని నువ్వే నిర్ణయించుకున్నావు. కాబట్టి నీకెందుకు ఇంకా? దానికైనా చెప్పాడు చెన్నైశ్వరుడు. నన్ను ఈయన కూడా చెప్పాడు, అడిగిన వాడికే చెప్పాలి. అంటే అడిగిన వాడికే చెప్పాలి. అది కూడా ఏంటి? తిప్పించుకొని 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 చెప్పాలి వాడికి. అంటేనే చెప్పకూడదు. అమ్మో, మంత్రాన్ని ఇవ్వకూడదు. తిప్పించుకొని తిప్పించుకొని చెప్పాలి వాడికి. నువ్వు ఒకసారి తిప్పితే నీకంత పోయా రమేష్ పోవయ్యో చెప్పమంటే చెప్పడు. ఉంటాను ఆయన నీ పరీక్షోళ్ళు అధిక కావాలన్నా వద్దా, కావాలన్నా వద్దా. దానికనే చాలా మంది అంటుంటారు నన్ను బుక్ చేయమని. ఏంటి బుక్ చేసేదా? 4 సత్సంగాలు పెడతా, విను, నీకు నచ్చితే అప్పుడు రా సత్సంగంలో. వినేదానికి తిరిగి లేదు, ఇక్కడేమో యాడ్ చేయాలంట. ఎందుకు యాడింగ్ అని? ఎన్ని జీవిత సత్యాలు, అద్భుత సత్యాలు. ఉండేవాళ్ళే ఎగిరిపోతా ఉంటారు, ఇంకా కొత్త వాళ్ళు ఎందుకు మళ్ళీ.
వెళ్ళిపోతా ఉన్నా. ఏం చేస్తాం, ప్రాప్తలేదు. వాడు బుద్ధి పెట్టి ఆలోచించాల, ఒరే ఈడేంటి రమేషన్ రావద్దు అంటున్నారు, పిలవద్దు అంటున్నారు అని వాడికి మైండ్ ఆలోచిస్తుంటే అర్థమై ఉండే. గొర్రెలం అయిపోయా, మన ఊరికినే అనలా భగవంతుడు గొర్రెలు అని. మందలో మనం వెంకటేశ్వర చెప్పింది అదే, యేసుక్రీస్తు చెప్పింది అదే. 1000 గొర్రెల్లో ఉన్నా కూడా గొర్రెలు లాక్కొని వస్తాను. ఆయన పశువుల కాపరి, గొర్రెల కాపరి అన్నారు. అవును, గొర్రెలు మనం. ఎవడు ఏం చెప్తే తినేస్తాం. ఇప్పుడు చెప్పు, గొర్రెలం కాక ఇంకేం? ఎవరు పిలిచినా కూడా వెళ్ళిపోతాం. అక్కడ ఏమి నేర్చుకున్నావా? ఎంత సత్యం జరుగుతుందా? ఏం వల్ల ఎవడు ఏ చెప్తా చేయడం. వేదొచ్చినోడు వెలుబట్టినోడు ఒకడు అంటాడు స్వామి. కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు, ఆ కార్యక్రమాలు నాకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయా అని ఆలోచిస్తాను. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. రైట్, ఇక మనం 12వ అధ్యాయానికి పోతే శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సత్యం వైపు అడుగులు వేయాలని, మనల్ని మనం కించపరుచుకోకూడదని, అందరూ సమానమేనని, ఒకరి భావాలను ఒకరు గౌరవించాలని, సద్బుద్ధిని సత్శక్తిని ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్ళాం. ఒక డాక్టర్ వచ్చాడు. ఒక మమ్మల్దారు ఉంటే, ఒక తహసీల్దార్ ఉంటే, ఆ తహసీల్దారికి ఒక డాక్టరు స్నేహితుడు. దానికన్నా రాస్తాడు ఇక్కడ. ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్తుడు, రామోపాసకుడు, ఆచారవంతుడు, స్నాన సంధ్యలు విహితాచరణ నియమ నిష్టల యందు ప్రీతి కలవాడు. ఎందుకు తగలేనా? ఎన్ని ఎవడు కావాలా ఆత్మారాముడు తెలుసుకోలేకపోయిన తర్వాత? ఆత్మారాముడు అందరిలోనే ఉండేది, రాముడు ఆత్మ అని తెలుసుకోలే ఆయన. రాముడు అంటే ఏముండాలి మీకు? వెనకాల అమ్ములు పొద్దు ఉండాలా, చేతిలో ఇది ఉండాలి. ఎప్పుడు అదేనదా? అమ్మ పడవా, పడుకోబడలా, అడ్డం కదా. పడుకునేటప్పుడు ఇప్పు అడ్డంలే, నువ్వు చొక్కా ఇప్పేసి ప్యాంట్ ఇప్పేసి ఏమని ఎద్దులాగా పడుకుంటాను నేను. రాముడు పడుకోబడలే ఎట్లా? ఇంకేంది రామోపాసకుడు పోయింది ఆయన. అవుట్. దానికనే బాబా అన్నాడు, ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా నా దగ్గరికి రావాల్సిందే అంటే ఏమని? ఆత్మ దగ్గరికి రావాల్సింది. అప్పటిదాకా నీకు అర్థం కాదు పరిస్థితి. ఎన్ని ఉత్తమాటలు! రామోపాసకుడు, నియమనిష్టలు గలవాడు, ఎన్ని వేస్ట్ అబ్బా. దైవము దగ్గర ఇది కావాల్సింది. సర్వ సమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము. అది సత్యము. ఈయన ముసల్మాను, నేను దండం పెట్టను, దర్శనం ఎవడ పెట్టమన్నాడు, ఎవడ రమ్మన్నాడు. వాడు నీకు నీ మేలు కోరాడు. వాడు ఆ మామూలు సర్దార్, వాడు నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళంతా టీలు కాఫీలు తాగే స్నేహితులే. అర్థమైందా? నిజంగా చెప్పాలంటే
అని చెప్పేవాడు. ఇంకెవడు నీ మేలు కోరడు నాయన. ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నోటీస్, ముందర గుర్తించు. నీ 50-60 ఏళ్లలో నీ శ్రేయస్సును కోరుకోమని ఒక్కడంటే ఒక్కడు చెప్పాడా? ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ చెప్పు. ఇంక ఏందైతే నువ్వు చేసేది, నువ్వు బట్టేదా? చెప్పు నాకు. ఏమే రెడీగా ఉంటూ కుబేరా సినిమాకు పోదాం అంతే. ఈ పిల్ల రెడీ అయిపోదు. ఏమండి రెడీగా ఉంటూ సత్సంగానికి పోదాం ఏందే? అబ్బో ఇంకేంది వాళ్ళ కలయిక బోడి, వాళ్ళ ఆన్యోన్యమా పాడా? నాటకాలు కదా మనం వేసేదే ఏందే? చెప్పండి. నాటకాలు ఆడుకుంటున్నాం మనం ఇళ్లల్లో. లోపల వాడిని తిట్టుకుంటా, పైకి మాత్రం ప్రేమను వలకబోస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు లోపల ఆమెను తిట్టుకుంటా, పైకి ఏమే అబ్బా 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 అనే సొల్లు కబుర్లు చెప్తూ ఈ జీవితాలను సాగిస్తున్నాం. సొంటలం కదా మనం, మీరు కాదులేండి నాబోటోడు. ఏంది ఇది కాపురం? అదే సిగ్గుపడాలా? సిగ్గుతో తల ఉంచుకోవాలా? ఏందే? సిగ్గుతో తల ఉంచుకోవాలా మానవుడు అనేవాడు. కాబట్టి ఇవన్నీ ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. వీడే వచ్చిన దండం పెట్టను, దర్శనం ఇవ్వను, నీలిగాడు. నా మనసు అంగీకరించదంట ఆయన పాదాలకి వందనం చేసేదానికి. అందుచేత ఈయన షిరిడీకి వెళ్ళేదానికి వెనకాడుతున్నాడు. ఏమో పోకపోతే. అప్పుడు చెప్పాడు ఆయన, మళ్ళీ సర్ది చెప్పాడు, బాబా పాదాలపై పడు అని. అక్కడ ఎవ్వరు నేను బలవంత పెట్టారురా నాయన అని నచ్చ చెప్పాడు. ఏందే? నచ్చ చెప్పాడు. నేను మీకు చెప్తాను, నచ్చ చెప్తే కదా నన్ను మీరు తిట్టుకునేదా? మరి నాయన జీవితం కొద్దిగా ఉందిరా నాయన, మంచి మాటలు ఎక్కడెక్కతాయి మీకు తప్ప. అర్థం కాలా? లేకుంటే షిరిడిలో చెప్తే ఒక్కరు అడిగారు మళ్ళీ వాళ్ళకి మంచి మాటలు ఎక్కలా? ఏందే? వాళ్ళకి వాళ్ళు మంచి జన్మలు రావాలి అని కోరుకోవడం లే శ్రోతలు. అన్న ఏంది ఇట్లా మాట్లాడావు నువ్వు అని ఒక్కరు కూడా ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది దేనికి? జస్ట్ పాల్గొన్నారు. ఏందే? జస్ట్ ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ గా వచ్చారు. నేర్చుకోవాలని రాలా నువ్వు? చెప్పు. నేర్చుకోవాలని ఎవడు వచ్చాడండి? పార్కుకు పోతాం నేర్చుకుంటావా? అబ్బా. సినిమా హాల్కు పోతాం నేర్చుకుంటావా? అబ్బా ప్రశ్నే లేదు. ఫంక్షన్కి పోతాం ఏమి నేర్చుకుంటావు నువ్వా? ఏమి నేర్చుకోవు. ఏమన్నా నేర్చుకోవాలని అనుకుని నువ్వు అడుగు పెట్టాల్సింది ఒక్కటే, సత్సంగము సచ్చరిత్ర. లేకుంటే రాబాక, ఏమి ఇబ్బందిలే. వచ్చి ఇక్కడ పొడిచేది లేదు, ఉండి ఉండనట్టు ఉండడం కూడా అనవసరం. నీకు అర్థం కావడం లేదమ్మా జీవితం అంటే. ఎందువల్లంటే నువ్వు ఆలోచించడం లేదు కాబట్టి. పోనీ నిన్నైనా ఈ 50 మందిలో 40 మందిలో నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించిన వాళ్ళు ఒక్కరు చెప్పండి. ఏం ఆలోచించావు చెప్పండి ధైర్యంగా. నో. ఏం ఆలోచించావు? నీ జీవితం గురించి, నీ శ్రేయస్సు గురించి, నీ బాగు గురించి, నెక్స్ట్ జన్మ గురించి ఆలోచించావా? హేమాద్రి పంచం కొట్టుకుంటున్నాడు. ఎన్నేళ్ళ నుంచి? 1929 నుండి కొట్టుకుంటున్నాడు. అంటే 95 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాడు. రామారావు అయితే 10 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాడు. నీకే నీ శ్రేయస్సు అక్కర్లేదు. పోనీ శ్రేయస్సుకి ఏమైనా డబ్బులా? మరి సినిమాకి 250 రూపాయలు పెడుతున్నావు కానీ నీ శ్రేయస్సు కోసం ఒక్క నిమిషాన్ని కేటాయించలేకపోతున్నావు అంటే ఏమనుకోవాలి? ఇంకా సార్ ఎన్నైనా చెప్పండి, నాబోటోడు 100 కబుర్లు చెప్పొచ్చు. ఎవడైనా సరే నీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తేనే నీకు అర్థమవుతుంది
లేకుంటే నీకు ఈ జీవితంలో అర్థం కాదు. నువ్వు ఎన్ని సత్సంగాలకి రా, ఎన్ని భజనలు చేసుకో, నీకు అర్థం కాదు. అర్థమైందా? అది లెక్క. అందరూ నువ్వు ఆలోచించు. మహాత్ములు చెప్పింది అది, శారదమ్మ వారు చెప్పింది అది. ఈయనన్న శారదమ్మ వారన్న అరగంట కేటాయించమన్నది. మన పెద్దలైన అట్లు కాదు, రాత్రి పగలు కేటాయించమన్నాడు. ఏ రాత్రి ఆలోచించావు నాయనా? ఏ పగలు ఆలోచించావు నాయనా? 4 పూట్ల తిని సోమాసంలో టీ తాగేసి వచ్చినండి నేను. ఏం ఆలోచించావు? రామారావుకి నాకు కంఠ శోష తప్ప ఇంకేమన్నా ఉందా? నువ్వు అడుగు వేయాలంటే నువ్వు ఆలోచిస్తేనే. పిల్లవాడు ఆలోచించాడు, మమ్మీ నేను ఇక్కడ చదవను, మెడ్రాస్లో చదువుతా. ఒరే వద్దురా, మన పరిస్థితి బాగలేదా? నేను చదవను ఇక్కడ. ఒరే ఒరే ఒరే, వాడి మాట విన్నావే, దేవుడి మాట వినవా? దైవ వాక్యం వినవా? వద్దా? మరి కావాలి అని చెప్పడమే కానీ ఏం ఆలోచించావు? నీ శ్రేయస్సు చెప్పడం వేరు, చేయడం వేరు. దానికైనా చెప్పాడు, విను విను పారాయణ చెయ్యి, మరలా ఆచరణలో పెట్టురంటే బోర్లించకుండా శ్రద్ధగా శ్రవణము చేసిన తర్వాత మననము మరియు నిధిధ్యాసి 3 ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే 2, 1 శ్రవణం, 2 మననం. ఈ సంగతి తెలియదు. విచిత్రం అండి, నాకు ఇంత సింపుల్ గా డేట్ చేస్తే బాబాకి నన్ను ఎవరు వీడియో పెట్టున్నారు, అన్నంతో అభిషేకం అంట. ఆయన ఒళ్ళో పోస్తున్నారు అన్నాన్ని. ఓకే, మంచిదే, కాదని చెప్పడంలే. ఏం సార్ మనం చేసే పనులు? ఏంది పనులని ఆయన చెప్పాడు ఎక్కడైనా? 3 షేర్ల అన్నాన్ని అభిషేకం. ఓరేడమ్మా పడవ, కింద పడా, దాన్నే తింటివి, రోగాలు వచ్చా. పరిశుభ్రతే భగవంతుడని ఎప్పుడు తెలుస్తుంది నీకు? పరిశుభ్రతే భగవంతుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది? అన్నం ఎవరికైనా పెట్టరా అంటే అభిషేకం అని చెప్పని అన్నం నువ్వే పంచుకొని తినేస్తుంది, మీ ఇంటికి ఎత్తుకుపోయి. ఈ మాయలో పడిపోయినాను. ఏందే మాయలో లేదు, అభిషేకం చేస్తున్న సేపు అన్నము నువ్వే, ఆ విగ్రహంలో ఉన్నది నువ్వే, నేను ఎత్తుకొని పోస్తూ ఉన్నానే తట్ట అది నువ్వే, అన్నీ నువ్వేనే ఏమన్నా భావం చేసావా? ఏమిదే. ఇట్ అయిపోయినాం సార్ మనం. ఎందుకు చెప్పేవాళ్ళు లేక ఇంత దరిద్రంగా తయారమయ్యాం. ఏంటి సార్ మనం? నీళ్ళే వద్దురా నాకు అంటుంటే నువ్వు అన్నాన్ని ఆయన నెత్తిన కుమరిస్తే ఎట్లా? అసలు స్నానం ముఖ్యం మనిషికి, అదే వద్దన్నాడు. వీడు నిజంగా బాబా భక్తుడా? అదేమంటే ఎవరిష్టానుసారం వాళ్ళు. నీ ఇష్టానుసారం పోయేదానికి సత్సంగం ఎందుకు, సచ్చరిత్ర ఎందుకు? వెళ్ళిపో, దొబ్బై. ఎన్ని చెప్పినాడు తప్పుడైపోతున్నా. సత్యాన్ని చెప్తే యథార్థవాది, లోక విరోధి. ఆయనకి కావాల్సింది తన్ మన్ ధన్. ఈ 3 సమర్పించలేక చేతగాక కొరవన్నీ సమర్పిస్తున్నాం. ఎవడికి కావాలా? తనువును కోలై మనసు నిండా ఆయన నింపుకో. వాక్కు నీ మనస్సుతో ఆయన ప్రేమను గుర్తుకు తెచ్చుకో. అయిపోయింది, ఇదే పూజ. తన్మన్. ధనం నీ దగ్గర ఏదైనా ఉంటే ఒక పుష్పమాలి, లేదు ఇంత నివేదన పెట్టు. అతనేమో తినడు, నువ్వే చేయాలకొనొక్కి. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఎస్, కొందరు చూస్తుంటాం ఇంట్లో పూజ అప్పుడు 4 రకాలు పెడతారు. తప్పుడు పెట్టావా 4 రకాలు?
అంటే చూసేవాళ్ళ కోసమా? చూసేవాళ్ళ కోసం అంట. మేము అన్నపూర్ణమ్మ గారు చెప్పండి, నిజం చెప్పండి. పూజ అంటే 100 రకాలు పెడతారు. అవును సార్, మరి అక్కడ షో ఉండాలిగా, ఓవర్ యాక్షన్. అది రజోగుణ సంపన్నులు వాళ్ళు. చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుంటే. అయితే నువ్వు అంత టైం ఇవ్వు, అంటే నువ్వు తొందరగా పోయి లౌకికంలో పడి చచ్చిపోవాలి. లౌకికంలో పడి లౌకికమైన పాపాలు చేసుకుంటూ మూట కట్టుకోవాలి. ఉన్న మూటనే కరిగించుకునే దానికి వస్తే అంటే ఇంకా సంచితం మన దగ్గర చాలా ఉంది. నాకు 3వ అధ్యాయంలో తెలిసింది. అర్థమైందా? నువ్వు మొయ్యగలిగినంత బరువునే ఇస్తాడు పిల్లవాడికి ఎవరు? తండ్రి. 5 ఏళ్ళ పిల్లవాడికి ఒక చిన్న సంచి ఇస్తాడు, అంతకు మించి ఇవ్వడు. అదే 25 ఏళ్ళ పిల్లవాడికి ఒక సూట్ కేసు ఇస్తాడు, మొయ్యరా. అట్లా నీ సంచితం పెద్ద మూట ఆయన దగ్గర ఉంది నాయనో, సంచి. ఆ సంచిలో ఈ మానవ జన్మలో నువ్వు అనుభవించగలిగినంతే నీకు ఇచ్చాడు. ఇంకా చాలా ఉంది మళ్ళీ వచ్చే జన్మకది. ఇప్పుడేం చేయాలి? ఆ సంచిని కరిగించుకోవాలి. ఇప్పుడు చేసినటువంటి కర్మ ఫలితాలు లేకుండా చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? సత్యత్రి ఏం చెప్పిందో అది చెయ్యాలి. అది 3వ అధ్యాయం ప్రత్యేకత. అసలు ఒక్కటి చెప్పకపోయినా మనక ఏం మాట్లాడతాం సార్? మన శ్రేయస్సును ఎంత కోరుకుంటుంది సార్ సచ్చరిత్ర. భగవంతుడు ఎంత తాపత్రయపడుతున్నాడు సార్ మన కోసం. ఒక యజ్ఞం చేస్తున్నాడు సార్ ఆయన. అంటే మనదేమీ లేదు సార్, భగవంతుడే మనతో మన చేత మాట్లాడిస్తున్నాడు సార్. నీకు ఇంకా అర్థం కావాలంటే ఈరోజు టీ తాగుతా ఉన్నా, నోటికాడ పెట్టుకుంటే అని అంటాం కదా. ఎవడు చేస్తున్నాడు సార్ ఈ పని? చచ్చిపోయినోడి దగ్గరికి పోయి కూర్చోబెట్టలేవు, నోట్లో పోసినా కూడా మింగడు. ఇదిగో అంటాం కదా, మన స్ట్రాయ్ వేసి అనేవాడు ఎవడు సార్? నీ చేత అనిపించేవాడు ఎవడో నీకు అర్థమైపోతే దేవుడు అర్థమైపోయినట్టే కదా. ఇంత సింపుల్ దాన్ని వదిలేసి పరిగిస్తున్నామేం సార్ మనం? నీకు అర్థమైంది కదా ఇప్పటికైనా కూడా? పడుకుంటారు, ఒరే వాళ్ళు లోపలికి నీళ్లు పోవడం అయిపోయిందా ఈ పని అంటుళ్ళ, అవునా కాదా? మరి ఇక్కడ అటు పీలుస్తున్నా కూడా మంచినీళ్ళు ఏదైనా కొంచెం అనంతా నీకు లోపలికి పోదు. టీ కానీ కాఫీ కానీ ఏది కూడా. ఆ పీల్చేవాడు నువ్వు కాదు, భగవంతుడు. పీల్చేవాడు నువ్వు కాదు. పీల్చేదానికి కావలసిన శక్తిని ఇచ్చింది భగవంతుడు. కోమాలో ఉండేవాడు పీల్చలేడు, చచ్చిపోయినాడు అసలు పీల్చలేడు. ఈ చిన్న సిచ్యువేషన్ ఎవరు అనేది నీకు అర్థమైపోతే దేవుడు ఇంకా అసలు నువ్వు ఎక్కడికి పోవాల్సిన పనిలే, డబ్బులు ఖర్చులే, ప్రయాస లేదు. అది సద్గురువు అరచేతిలో ఉసిరికాయ పెట్టేస్తాడంటారే. నీకు అర్థమైపోయిందిగా, అయినా నీ మనసు నమ్మదు. ఎందువల్లంటే కొన్ని జన్మల నుండి నిన్ను వాసనలు సంస్కారాలు పీడిస్తున్నాయి. దానికనే అమ్మ చెప్పింది, అనేక జన్మల సంస్కారాలు నీ వాసనలని భస్మం చేసే యజ్ఞకుండమే శ్రీ సాయి సచ్చరిత్ర. అర్థమైపోయిన నీకు దేవుడు ఎవరో, శక్తి ఎవరా? అయ్యో మళ్ళీ వచ్చా, ఇంక కూర్చో ఉన్నా. అర్థమైందా? ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా వెతుకులాట ఎందుకు
ఎందుకు? దానికనే అమ్మన్నది తిరిగితే తెప్పలు కూర్చుంటే కొప్పలు. ఆ మహాశక్తిని ధ్యానం చెయ్యి. ఆ మహాశక్తిని నీ లోపలికి తీసుకో. నీ అణువణువు పులకాంకితమైపోతుంది. నీ అణువణువు ఉత్తేజితమైపోతూ ఉంది. ఈ విశ్వపాలకుడు, జగన్నాథుడు, విశ్వంభరుడు నీ లోపలే ఉన్నాడు. హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ అబౌట్ ది గాడ్. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. మోసం చేసే జ్ఞానం, అబద్ధాలు చెప్పే జ్ఞానం అది పక్కన పెట్టు. ఆ మహాశక్తి నుండి ఉంది నీ లోపల, నా లోపల. చిన్న విషయం కాదు. విశ్వంభరుడు ఉన్నాడు. ఆ విశ్వాన్ని భరించేవాడే నిన్ను భరిస్తున్నాడు రా నాన్న. వాడికి విసుగు పుట్టిందో వెళ్ళిపోతాడు. అది సో మహానుభావుడు అంటాం. ఏంటే మహా అంటే చాలా గొప్పదైనటువంటి ఆత్మని అనుభవించిన వాడు మహానుభావుడు. మహా దానికి మించింది లేదు ఆత్మ. ఆ ఆత్మని అనుభవంలోనికి తెచ్చుకున్నటువంటి వాడు మహానుభావుడు. అర్థమైందా? ఎంత గొప్పగా చెప్పిందండి మన వేదాలు, శృతులు, శాస్త్రాలు. నేను దండం పెట్టను, పెట్టబాక, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. అసలు ఎవరు పిలిచారా? కానీ తమాషా ఏంటంటే ఆ స్నేహితుడు గొప్పతనం నచ్చ చెప్పాడు. ఏంది? నచ్చ చెప్పాడు. ఆ సుగుణం ఉంది వాడిలో. చూడండి, వాడు ఎంత ఎదవైనా నచ్చ చెప్పిన తర్వాత విన్నాడు. అదే మనం నేర్చుకోవాల్సింది. ఒక మాట అన్నానని పారిపోవడం కాదు. అర్థం కాల? ఎందుకన్నాడు ఈ మాట? నా శ్రేయస్సుకే, రమేష్ శ్రేయస్సుకే అని నువ్వు ఒక్క నిమిషం ఆలోచిస్తే నిలబడతావు, లేదంటే వెళ్ళిపోతావు. ఎస్, ఇది నీకు అర్థమయ్యేటప్పటికి నువ్వు ఉండవు ఈ భూమి మీద. నాకేం పట్టిందండి మిమ్మల్ని తిట్టాలి, విసుక్కోవాలి అని? నేనేమన్నా మీకు కూడు పెడుతున్నానా, గుడ్డిస్తున్నానా? ఏమీ చేయడం లేదు నేను మీకు. నాకు తెలిసింది ఏదో మీతో పంచుకుంటున్నా. అది ఇచ్చాడు నాకు భగవంతుడు. అది ఆయన చెప్పాడు, మరి నలుగురికి పంచాలరా, దాచిపెట్టుకోకూడదురా అన్నాడు. కోరుతున్నా ఒక్కడు శ్రేయస్సును చూసుకున్నా కూడా చాలు. ఒకరు కాదు, 40-50 మంది ఇప్పుడు వాళ్ళ శ్రేయస్సును చూసుకుంటున్నారు. అంతకన్నా ఈ జన్మకి ఇంకేం కావాలి సార్? ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకం గాని, బయట వాళ్ళకి వ్యతిరేకం గాని, అన్నదమ్ములకి వ్యతిరేకం గాని, బంధువులకి వ్యతిరేకం గాని ఇబ్బంది ఏముంది? మీ 50 మందికి నేను వ్యతిరేకం కాకుండా ఉంటే చాలు. లేదు, మీ 50 మంది నాకు వ్యతిరేకం అయిపోని నాకు నాలెడ్జ్ వచ్చిందిగా, భగవంతుడికి సంబంధించినటువంటి నాలెడ్జ్ వచ్చిందిగా. ఎక్కడ కూర్చున్నా జరిగిపోద్ది. ఏ సత్రానికి పోయినా ఇంత బువ్వ పెడతారు. ఇంకా ఆలోచించాల్సిందే ఉంది. అర్థం కాల? ఆ గుడుగు సిద్ధేశ్వరం పోయి సేవ చేసుకోవచ్చు. అదిగో చీరాల దగ్గరికి పోయి సేవ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ వృద్ధాశ్రమానికి పోయి, అయ్యా నేను ఇక్కడ సేవ చేసుకుంటాను, 1500 కూడా ఇస్తానంటే ఓకే చెప్తారు. ఇంకా దేనికి భయపడాలి? ఈ వయసులో నీ శ్రేయస్సును చూసుకోకపోతే ఇంకా ఎందుకు నువ్వు భూమి మీద ఉన్నట్టు? సరే, ఇప్పుడు దాకా చేసావు, కుటుంబం కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టేశావు, నీ జీవితాన్ని తాకట్టు పెట్టేశావు. వస్తువులను తాకట్టు పెట్టినా విడిపించుకోవచ్చు. ఇప్పుడు నీ 60 ఏళ్ల జీవితాన్ని తాకట్టు పెట్టేసి ఇప్పుడు నువ్వు దాన్ని విడిపించుకోగలవా? తిరిగి ఆ 60 ఏళ్లకు పొందగలవా? లే. గాఢ నిద్రలో పడి గుర్రు పెడుతున్నా ఉన్నావు అని శృతి మాట తారస్వరంతో గర్జిస్తూ ఉంది. నువ్వేమో పడుకునే ఉండా, నేను ఇంకా గాఢ నిద్రలో మాత్రం పడుకుంటున్నా. ఏం చెయ్యాలి? ఇంకా నచ్చ చెప్పాడు సార్,
ఉజ్జగించేస్తా. అరే రారా నాన్న, నీకు పరిచయం చేస్తాను, రారా నాన్న. ఇక్కడ నేనెవ్వరు కాళ్ళ మీద పడమని అడగరు, దక్షిణ అడగరు. నువ్వు రా, వాడు సార్ నిజమైన స్నేహితుడు. అర్థం కాల? అమ్మ దగ్గరికి రారా, నువ్వు ఇప్పటికి ఎన్ని పాపాలున్నాయో ఒక్కొక్క మెతుక్కి కొన్ని 100 పాపాలు పోతాయని అమ్మ చెప్పిందిరా, రారా అని చెప్పేవాడేవాడయ్యా నీక? అబ్బా నాకు తీరిక లేదయ్యా. మరి దేనికి తీరికుందయ్యా? చచ్చిపోయేదానికి తీరికుందా? పో, అట్టే పో. ఎన్ని ఊర్లకు పోవడం లేదు, ఎన్ని ప్రదేశాలకి వెళ్ళడం లేదు, ఎన్ని బారసాలకి, ఎన్ని పుట్టినరోజులకి, ఎన్ని సత్యం రోజులకి, ఎన్ని కర్మంత్రాలకి, ఎన్ని ఇళ్ళకి, ఎన్ని ఊర్లకి. మీ అమ్మాయి ఎక్కడో అమెరికా ఉంటే పోతివే దేనికా? ఆ పిల్లోడికి ముట్టి కడిగే దానికి పోయింది నువ్వు. ఏందండి ఈ జన్మ? కుసి లేదు. ఏమో నాకేం తెలుసా? తిప్పించు దాన్ని. అబ్బా నవ్విందయ్యా. తప్పని కాదండి, పోవద్దని కాదు. ఎన్నిటికి పోవద్దన్నారు ఎవరు? ఆ బాపట్లకి పోయేసి అక్కడి నుంచి అటు 14 కిలోమీటర్లు పెట్టి అమ్మ పెట్టిన ముద్ద తినేసి వస్తే నిజంగా నువ్వు విశ్వాసంతో ఒక్క రోజు నుంచి నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు. జన్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. ఒక్క ముద్ద మహాత్ముల మాట నమ్మకపోతివి, ఎల్లావ చెప్పిన మాట నమ్మకపోతివి, భర్త చెప్పిన మాట నమ్మకపోతివి, పిల్లకాయల మాటలు విని చెడిపోతివి. చెనుదులే అంటే అసలు బాగుపడాలి, తమ శ్రేయస్సును చూసుకోవాలి అని ఒక్కడంటే ఒక్కడు కూడా ఆలోచించకపోయినే. ఇవన్నీ కూడా మనం వాడు నిజమైన స్నేహితుడు. హేమాద్రి చెప్పలా? ఎవరైతే నాకు బాబా దర్శనం చేయించారో వాళ్లే ఇటువంటి మహానుభావుడి యొక్క దర్శనం కలిగిన తర్వాత, ఆ ఆనందాన్ని పొందిన తర్వాత, ఇటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి ఎవరైతే కారణమయ్యారో వారే నాకు నిజమైన బంధువులు, వారే నాకు నిజమైన ఆప్తులు, స్నేహితులు, హితులు. కాబట్టి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే నాకు అసలు చెప్పనే చెప్పు. ఎందువల్లంటే నేను మీ హితం కోరుకునేవాడు కదా. నువ్వు సత్యవతికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతుంటువా, ప్రవర్తిస్తుంటువా. గొంతు జించుకొని 3 పూట్ల జరుగుతుంటే మీ ఇంట్లో ఫంక్షన్కి పిలిచా, చావుకు పిలిచా, పుట్టినరోజుకి పిలిచా, నీకు వాళ్ళు ముఖ్యం. నువ్వు హేమాద్రి మాటలు లెక్క చేయకపోతువా. కేక్ కోసుకొని మీ నలుగురే తింటారు. ఈడోసా కేక్ చేసుకోపోయి బిచ్చగానికి చేస్తాడేమో, నాకు పుణ్యం వస్తుంది. వద్దొద్దు, నాకు ఆ పుణ్యం వద్దు, ఈ కేకుతో తిని నేనే షుగర్తో అనుభవించాలా, ఇంకోటి అనుభవించాలని అనుకుంటుంది. ఏంది నువ్వు సత్యత చదవడమా? నా మొహం చదివినట్టు నేను, నా మొహం చదివినట్టు. ఎప్పుడైనా రెండయ్య అక్కడ కూర్చుద్దాం. నాకు తీరిక ఎక్కడదే, సరే పో, అట్లే పో, సంక్రాంతించుకో. ఇది అర్థమయ్యేటప్పటికి మనం ఉండం కదయ్యా అన్నాడు. ఎవరు? వెంకయ్య స్వామి. ఇవన్నీ నువ్వు అర్థమయ్యేటప్పటికి, వెళ్ళిపోయేటప్పటికి, అర్థమయ్యేటప్పటికే నువ్వు ఉండవంట. నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే 7:55 ఇప్పుడే నీకు అర్థమైపోతుంది సత్యం. అర్థం కాదనుకుంటే కొన్ని జన్మలు కూడా పట్టచ్చు. చెప్తున్నారు, దానికైనా చెప్తారు పెద్దవాళ్ళకి సామెత, నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని ఎప్పుడూ లేపలేం. అర్థం కాల? ఆ సినిమాలో చూడు, నా పేరు సూర్యలో వాడు నిద్ర నటిస్తుంటాడు, వాడు కింద కూర్చొని లే 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 అంటాడు. చూసా? నిద్ర నటించేవాడిని లేపలేం,
ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నా బోటోడు అర్థం చేసుకోవాల్సింది, నేను నిద్రపోతున్నానా, నిద్ర నటిస్తున్నానా? అది మళ్ళీ నచ్చ చెప్పాడండి. బాగా నచ్చ చెప్పగా అట్లా ఇట్లా కాదండి, బాగా నచ్చ చెప్పగా అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. వాడు నీ నిజమైన స్నేహితుడు, వాడు నీ ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఎక్కువైన వాడు. ఎందువల్లంటే రామదర్శనాన్ని కలిగించాడు. అంటే రామదర్శనాన్ని ఇప్పించేశాడు. అసలు వాడు ఈ మామత్వాన్ని వదలకూడదు. డాక్టర్ వృత్తి కూడా మానేసి వీడిని పట్టుకోవాలి. యాక్చువల్ గా అది శ్రద్ధ అంటే, అది స్నేహం అంటే. అసలు పేరెంట్ అని కూడా పిలవకపోతే ఏమన్నా సత్సంగ సభ్యులు పిలిచేదా వద్దా? ఏమన్నా అడిగితే ఫంక్షన్కి మీ ఇంట్లో జరిగేదానికి మరి నాయన భక్తులు మీ ఇంట్లో చేతులు గడగలరా? ఈ బంధువులు కాదు గడగాల్సింది. భక్తులకి అన్నం పెడితే భగవంతుడికి అన్నం పెట్టినట్టు, వాళ్ళకి పెడితే వాళ్ళు రుచి చూసి అది బాగలేదు, ఇది సప్పగా ఉంది, దాంట్లో ఎక్కువైందని చెప్పేసిపోతారు. వీళ్ళు భగవంతుడి ప్రసాదం అని స్వీకరిస్తారు. ఒక ఆత్మని తృప్తిపరిచిన వాళ్ళు అవుతావు. అదే చెప్తాను నేను అన్నదానంలో. ఫస్ట్ నువ్వు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఎత్తుకోబోయి మూగ జీవులకి, పేదవాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి పెట్టేసి వచ్చి తర్వాత నీ ఇంట్లో బంతిని బిగించెయ్యాలంట. ఏంటే కాబట్టి అందరి కాపరాలు, అందరి మొగుళ్ళు, అందరి పిల్లల కాపరాలు అట్లా ఎత్తు బరం సన్నిచేకట్టుగా ఉంటాయి. మా దగ్గర పుణ్యఫలం ఏంది? ఎక్కడుంది? పోయి మచ్చటి బిత్తరపోయా నేను. అసలు నీకు ఊళ్ళో వాళ్ళకి పెట్టేదానికి ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోకపోతులే. అమ్మా పడవా ఏమి మనస్సులు అండి అయ్యి. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి మనస్సు. సార్ పొరపాటున ఒప్పుకున్నా మనం అందరం తిన్న తర్వాత నీళ్ళే పెడతాంలే. అది కాదు, శాస్త్రాలు మళ్ళీ రోజు దేవుడి పూజ. ఓ మహాభక్తుడి అని కానీ ఆమె కానీ నీ భక్తిని నానైతే తగలేసేస్తా. దానికని మనం ప్రతి సంవత్సరం భోగేస్తామే, మన భక్తిని దాంట్లో తగలేసేస్తున్నాం. తెలియలేదు సార్. ఇవన్నీ నీకు తెలియాలంటే సత్సంగంలో కూర్చోవాలా. నీకు సత్సంగం అంటే నీకు ప్రపంచంలో పడనది ఏది అంటే మానవుడికి సత్సంగం. ప్రపంచంలో అందరికీ పడేది ఏంటి చెప్పండి? అందరికీ పడేది డబ్బు. డబ్బు అంటే బలపడుతుంది నాకు కూడా. ఏం చెప్తాం సార్? సరే, తన మిత్రుడు మాటలు విన్నాడు, అనుమానాలను దూరం చేసుకున్నాడు, మనసులో నిశ్చయించుకుని సాయి దర్బార్కి బయలుదేరాడు. సాయి దర్శనానికి. ఆశ్చర్యం, ముందరగా ఈ డాక్టర్ సాష్టాంగపడ్డాడు. అంటే డాక్టర్ సాష్టాంగపడ్డాడు. ఏంద్రా నాయన, అక్కడ అన్ని కారుకూతలు కూర్చువి, నేను దండం పెట్టను దక్షిణమని మాట్లాడితే ఇప్పుడు నువ్వే పడ్డావా నాకన్నా ముందర? అబ్బో కదా, అక్కడ నాకు రాముడు కనిపిస్తుంది. చూడు చూడు, రాముడు అక్కడ ఉండేది సాయి కాదా? అక్కడ చూడగానే సాయి రూపం. ఆ డాక్టర్కి ఆశ్చర్యం కలిగింది. కళ్ళు నిలుపుకున్నాడు. స్వప్నం కాదు కదా, మళ్ళీ రాముడిగా కనిపించాడు. మరి ఇప్పుడు చూడని ఈడ తలకైతే పెట్టప్పటికి మళ్ళీ సాయిగా కనిపిస్తున్నాడు. అప్పుడు అన్నాడు, ఈయన యోగ సంపన్నులైన అవతార పురుషుడు. ఎవరు? మీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి నిర్గుణ నిరాకారము నుండి సాకార రూపంతో ఈ ప్రపంచానికి వచ్చారు అని హేమాద్రి పంత్ గారు చెప్తున్నాడు. అక్కడ ఎక్కడ ఇరికి సార్ బాబా యొక్క గొప్పతనాన్ని,
సత్పురుషుల యొక్క గొప్పతనాన్ని, వారి చర్యలని, మనల్ని జనన మరణాల చక్రం నుండి తప్పించుకోమని ఎక్కడ సందు చిక్కితే అక్కడ ఇరికిస్తాడు సార్ మన హేమాద్రి పంత్. ఇది రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ, కానీ మనకు పదే పదే గుర్తు చేస్తున్నాడు మన పెదనాయన. అంటే ఆయన వచ్చింది వీరు కేవలం దానికనే బాబా బాధపడ్డాడు. అరే నాన్న, నేను ఏది ఇవ్వాలని వచ్చానో ఒక్కడు అడగడం లేదురా అని కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడండి. నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర తన గోడుని వెళ్ళబోసుకున్నాడు సార్. వీరు కేవలం జగత్తును ఉద్ధరించడానికి, అంటే ఏంది ఉద్ధరించడం అంటే ఏంది? అదిగో పక్కన నీకు అర్థం కాదని రాసింది అమ్మ. జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి ఉద్ధరించడం అంటే ఇంకో దాంట్ లోపలికి వెళ్తే జనన మరణాల చక్రాల నుండి బయటపడాలి అని అనుకునేవారు మాత్రమే ఈ సచరిత్ర దగ్గరికి రావాలి, ఈ సత్సంగానికి రావాలి. లేకుంటే హ్యాపీగా ఇంట్లో పాయసాలు, జిలేబీలు, లడ్డు వండుకొని తిను, ఇబ్బందే లే. ఎవ్వడు రమ్మని బతిమలాంటి ఇక్కడ ఉన్నా పట్టించుకోరు, లేకపోయినా పట్టించుకోరు. ఎంతండి మనం 100,000,000 లింగాలు ఒక బోల్డ్ లింగం, అర్థం కాల. కానీ మన తండ్రి మనల్ని గుర్తు పెట్టుకుని మన కాలికి దారం కట్టి నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఈ జనన మరణ చక్రము నుండి తప్పించాలన్నటువంటి ఆయన ఆరాటం, పోరాటం ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుంది సార్. ఆయనకి ఆకారం లేదు. జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి నిర్గుణ నిరాకారము నుండి సాకార రూపముతో ఈ ప్రపంచానికి వచ్చారు. ఇదిగా సార్ నిజమైన అవతార కార్యం. మిగతావన్నీ వేరే వేరే ప్రయోజనాలతో వచ్చిన అవతారాలై, అర్థమైందా? కానీ ఎస్పెషలీ ఈ అవతారం మాత్రం ఏందే జీవుల జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి, నిర్గుణ నిరాకారము నుండి, ఆత్మ నుండి, రూపము లేని దాని నుండి సాకార రూపములో ప్రపంచానికి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకో. ఆయన మీద నీకు ప్రేమ కలగద్ది. ఒక్కొక్క మాట నీ హృదయంలో ప్రేమను ఉప్పొంగించాలి. ఆయన పట్ల నీకున్నటువంటి భావాలు మారిపోవాలి. ఆయన ప్రేమలో నువ్వు మునిగిపోవాలి. అప్పుడు ఇక ఇతర విషయాలు ఎందుకు గుర్తుంటాయి సార్? ఇన్ని వేల మందిలో మన 50 మందిని పట్టుకున్నాడు సార్. ఆయన దారం కట్టాడు సార్. జనన మరణ చక్రముల నుండి తప్పించేదానికి ప్రతిరోజు 3 పూట్ల 4 పూట్ల పోరాడుతున్నాడు సార్ ఆయన. క్షణంలో సాయి, క్షణంలో రాముడుగా కనిపించినట్టు వింటి వీరు ప్రత్యక్ష కల్ప వృక్షం. అది నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా కొవ్వుని అణిచివేశాడు, నా అహంభావాన్ని అణిచివేశాడు. అది నేనేంది ఎన్ని మాట్లాడుతున్నారే టీవీలలో. ఉంటుంది వాళ్ళకి ఒక రోజు ఉంటుందండి. వాళ్ళ కొవ్వు దిగద్దే అంతే. ఎవరిని, ఏ దేవుణ్ణి, ఏ వ్యక్తిని కించపరిచేటట్టు మాట్లాడకూడదు. ఏం చదివారు వాళ్ళు? దేవుణ్ణి చూస్తున్నారు వాళ్ళు, సత్పురుషులను చదవాల. నువ్వు దేవుళ్ళ దగ్గర ఉన్నంత కాలం నీకు అర్థం కాదు, అది మాత్రం గ్యారంటీ ఇస్తా.
సత్పురుషుల దగ్గరికి వస్తేనే నీకు అర్థం అవుతుంది. అది కూడా అట్లాంటి సత్పురుషులు కాదు, బాబాలాగా సర్వసంగ పరిత్యాగిలాగా ఉండగలిగినటువంటి సత్పురుషుల దగ్గరికి వస్తేనే నీకు అర్థమవుతుంది. దానికనే అంటాడు ఆయన, ఈ ఒక్క మాట చాలదు. గజానన్ మహారాజా ఎవరు అంటారు, దేవాలయాలను కూల్చేసేసి సద్గ్రంథాలను తగలబెట్టి మసీదుల్లో గాని దేవాలయాల్లో గాని వ్యభిచారం చేయి, నో ప్రాబ్లం. కాపురం చేయి, నో ప్రాబ్లం. కానీ ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని మాత్రం గాయపరచుకో. ఎప్పుడు అర్థమవుతుంది ఈ మాట మనక? అసలు అర్థం అవుద్దే జీవితంలో? అర్థం కాకుండానే చచ్చిపోతామా? ఎవడికి వాడు నిర్ణయించుకోవాలి సార్, ఎవడికి వాడు ప్రయత్నం చేయాలి సార్. అతను నువ్వు సత్సంగంలో చెప్పే మాటలు నాకు హృదయానికి గాయపరుస్తున్నాయని అనబాక, వెళ్ళిపో. ఇక్కడ అయ్యా వస్తాయి, ఇక్కడ అయ్యా వస్తే ఇంజక్షన్ చేస్తేనే కదా నీకు రోగం తగ్గద్దా? కడుపు కోస్తేనే కదా లోపలుండే గడ్డ తీయబడ్డా? గడ్డ తీయాలని కడుపు కోయాలా? కీమోథెరపీ ఇస్తున్నారు, వెంట్రుకలు రాలిపోతాయి, షేపులు మారిపోతాయి, నీరసం వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి మనిషి అవుతావు. ఇక్కడ తిట్లు, ఇక్కడ కొట్లు, ఇవన్నీ నిన్ను ఉత్తమమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేదానికి సత్సంగం ఉపయోగపడతాది. అది కూడా తెలీదు మనకు. ఆఖరి సత్సంగాలకు వస్తున్నామే కానీ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా నువ్వు సత్సంగానికి వస్తున్నావు. కాబట్టి చాలా మంది రాలిపోయారు. ఈసారి నుంచి అదే అప్పటికే చెప్తూనే ఉంటా, ఒక మాట వచ్చింది అంటే మనల్ని మార్చుకోవాలని. సైకిల్ ట్యూబ్కి చిల్లు పడింది అంటే అక్కడ దానికి ఏమేయాలి? పంచర్ వేయాలి అని అర్థం. ట్యూబ్ వేసుకున్నట్టే పోతా, మొత్తం సైకిలే పాడైపోద్ది. అట్లాగే నీలో ఉన్నటువంటి గుణాన్ని సరి చేసుకోకపోతే జీవితాలలో పడిపోతావు, నువ్వు జన్మల్లో పడిపోతావు నాయను. అయ్యా జీవుల కాదు, జన్మలలో పడిపోతావు. దానికి సద్గ్రంథాలు ఉపయోగపడాలి. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు వేరే మతాలని వేరే కులాల్ని చెడా తిడతా ఉంటే వాళ్ళకి తెలియలా ఎందువల్లంటే వాళ్ళకి దేవుడి దగ్గర ఉన్నారు. ఆ దేవుడిని కూడా సరిగ్గా అర్థం చేసుకోవాలి వాళ్ళ మొహాలు. అర్థం కావాలా? కృష్ణ పరమాత్మ అంటారు కానీ ఆయన ఎవరో నీకు అర్థం కావాలా. ఇంకేందు నువ్వు కృష్ణ భక్తుడివి, రామ భక్తుడివి, అసలు చెప్పుకునేదానికే ఇవన్నీ కూడా. పరమాత్మలోనే అర్థం ఉంది, పరమ ఆత్మ ఆయన, అంతకు మించింది లేది అని అర్థం. ఆయన వ్యక్తి కాదు, ఆత్మస్వరూపం అని అర్థం, నిరాకారము అని అర్థం. నిరాకారము మనకు బోధించేదానికి భగవద్గీతని ఆకారం తీసుకున్నది. సింపుల్ థింగ్ కూడా నీకు అర్థం కాకపోయా. ఊళ్ళో వాళ్ళ మతాలని తిడతా ఉంటేవి పొద్దున్న లేచినప్పటి నుంచి, వేరే పనేలే. కాబట్టి వాళ్ళకి నోరు లేని జన్మిచ్చేస్తాడు భగవంతుడు. ఏందే పాము జన్మిచ్చేస్తాడు. ఎందువల్ల? అందరి హృదయాలను నువ్వు గాయపరుస్తున్నావు. సో పాము కనబడితే వేసేస్తాడు. అటువంటి జన్మనిస్తాడు భగవంతుడు అటువంటి వాళ్ళకంతా కూడా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై. సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్ కి జై అండి. సాయినాథ్ మహారాజ్ కి జై అన్న. చాలా 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 ధన్యవాదాలు అన్న. ఇటువంటి సత్సంగం ఫస్ట్ నాకు మనందరికి లభించినందుకు అది గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది, చాలా చాలా ఉంది. దానికి మొట్టమొదటి కృతజ్ఞతలు అన్న. ఎక్కడ ఇలా ఎంత దూరాల్లో ఉన్నా సరే చెవుల పడేస్తున్న ప్రేమ కనపడింది అన్న ఈరోజు. నిజంగా అవసరమైంది ఆయనకి రూపం లేదు, ఆకారం లేదు. అయినా నా కోసం ఆయన సాకార రూపంతో ఈ ప్రపంచానికి వచ్చారు. దేనికి? నేను ఎందుకు సృష్టించాను,
నువ్వేం చేసుకోవాలి, నువ్వు ఎలా ఉద్ధరించుకోవాలి, ఏం చేస్తే నీ సంచి చాలా ఉంది, ఆ కర్మ పోవాలంటే ఇదిగో ఇలా చేసుకోవాలి, ఇలా స్మరణ చేయాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా ఉండాలి అని తను ఆచరించి అనుభవించి అనుభవంలో ఆయన చూపించాడు. చేసి ఆ మొత్తం అంతా కూడా ఎవరు చేశారు, ఏ దేవుడు చేశాడు, ఎందుకంత ప్రేమ, మనకి ఎందుకు కట్టాడు దారం, నిజంగా చాలా ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకు ఇంత పుట్టి నుంచి వీటి దగ్గర నుంచి తన స్మరణలో తనే ఉంచుకుంటున్నాడు, ఎందుకు ఇంత ప్రేమ అంటే ఈ జనన మరణ చక్రం నుండి తప్పించాలంటే ఎలాంటి సాధనోపాయాలు ఉంటాయో అన్ని కూడా సత్సంగం ద్వారా తెలియచేస్తూ నా కోసం వచ్చి ఆయన ఎందుకు బాధపడ్డాడు అసలు నాన్న దగ్గర, ఏవేవో కోరుకుంటున్నారా, నేను ఏదైతే ఇవ్వాలో అది మాత్రం అడగట్లేదురా అని చెప్పి ఎందుకు బాధపడాల్సి వచ్చింది. ఇందుకే వచ్చానా నేను, ఇది తినడానికి, వండడానికి, పెట్టడానికి, ఇందుకేనా వచ్చింది, ఇది కాదు అని చెప్పి చాలా చాలా అద్భుతమైన ప్రేమ చూపించారన్న ఈరోజు. ఆ జగత్తును ఉద్ధరించడానికి నాలోని దుష్టులైన రాక్షసులు సంహరించడానికి అదేం చిన్న విషయమా, కోపం పోవడం అన్నా, ప్రేమ కలగాలన్నా, ఇతరులను ద్వేషించకుండా ఉండాలన్నా, ఒక మాట మనస్సుకి బాధ పెట్టకుండా ఉండాలన్నా అంత చిన్న విషయమా, అవన్నీ పోగొడుతున్నాడే సత్సంగం ద్వారా. చాలా చాలా ధన్యవాదాలు. మీరు అన్నారు సత్సంగం నీ శ్రేయస్సు కోసం వస్తున్నావా, నా కోసం వస్తున్నావా, చూసుకో ఇక్కడికి వస్తున్న దేనికో, ఎందుకు వస్తున్నావు. నిజంగా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయినా నాకేం పర్లేదు, నాకు అర్థమైపోయింది భగవంతుడు అంటే ఏంటో, నేను ఎక్కడైనా ఉండగలను, ఆయన ఏంటో నాకు తెలియచేశాడు. నిజంగా మీకు తెలియచేశాడు, నిజమే, మీ ద్వారా మాకు తెలియచేస్తున్నాడు. ఇంకా ఇంకా తెలియచేయాలి, ఇంకా ఆత్మతత్వాన్ని తీసుకురావాలి. అంటే వినాలి, విన్నదాన్ని మననం చేయాలి, తర్వాత ఆచరణలో పెట్టాలి. లేకపోతే నా శ్రేయస్సు నేను కోల్పోతాను, దీనివల్ల మీరు వెళ్ళిపోతే మీకేం కాదు, నాకు నష్టం. చాలా 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 ధన్యవాదాలు. సాయినాథ్ మహారాజ్ చేయదనుకోరు బాబాదైతే నిజంగా నాకు 2 పాయింట్ బాగా ఆకర్షించారు. 2 మాత్రం బాగా ప్రస్తావించుకుంటాను. నిజంగా ఒక రామభక్తుడు అంట, ఇష్టాచారాలు నిష్టగా అసలు వర్ణాశ్రమాలు తప్పకుండా చాలా పర్టికులర్ గా ఉండేవాడంట. ఈ ఆచరణలు ఏది తన శరీరం విషయంలో కానీ ఆ పద్ధతుల విషయంలో కానీ అంత నియమ నిష్టలుగా ఉండేవాడంట. కానీ భగవంతుని మాత్రం ప్రసన్నం చేసుకోలేకపోతున్నాడు. ఏంటి అనంటే రాముణ్ణి అందరిలో చూడలేకపోయాడు. ఇంకెందుకు అలా చెప్తారు, ఒక పాట కూడా పాడారు, ప్రేమ పరాకాష్ఠ భక్తి యోగం, సర్వసమత్వ భావన కర్మయోగము, ప్రేమ భక్తి పరాకాష్ఠ భక్తి యోగం. మొత్తానికి ఆ పాట పాడారు. అందరి పట్ల సమానంగా అందరిలో అంతరంగా ఉన్న రాముని చూడలేకపోతున్నాడు. ఇంకెందుకు నీ ఆచారాలు, ఇంకెందుకు నీ వ్యవహారాలు, ఇంకెందుకు నువ్వు ఎంత శ్రేష్టమైన వర్ణజాతిలో పుట్టినా సరే సర్వసమత్వ భావన లేనప్పుడు, ప్రేమ భక్తి పరాకాష్ఠ లేనప్పుడు ఇంకెందుకు నువ్వు ఆ భక్తుడిని రామభక్తుడిని అని చెప్పుకోవడం. రాముడు ఎలా చూసుకున్నాడు, రాముడు అందరి పట్ల ఎలా వ్యవహరించాడు, మరి నువ్వెలా చేస్తున్నావు. ఎంతసేపు పుస్తకాలని ఆచారాలు వల్లించడమే తప్ప నీలో మార్పు రానప్పుడు ఇంకెందుకు అవన్నీ చెప్పుకోవడం. నేను అలాంటి ఇలాంటి నీ ఎన్ని ఆచరిస్తూ చెప్పుకోవడం వేస్టే కదా. నీలో అన్ని లక్షణాలు ఉన్నాయి చెప్తున్నా ఎన్ని వేస్టే కదా. ఆచరించాల్సిన లక్షణం ఒక్కటి కూడా చేయనప్పుడు
అది చాలా అద్భుతంగా నాకు మనసుకు నచ్చింది. అది మనం ఎన్నో నియమాలు పెట్టుకుని ఇవన్నీ చేస్తే చెప్పుకోవడం కాదు, అన్ని జీవుల పట్ల మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో చూసుకోమని చెప్తున్నా. ఇంకోటి చాలా అద్భుతమైనది ఏంటంటే ఈ మన ఇంట్లో సత్సంగాలు జరుపుకున్నా, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకుంటున్నప్పుడు భక్తుల్ని, ప్రేమపూరితమైన భక్తుల్ని, సత్సంగ సభ్యుల్ని అసలు వాళ్ళని ముఖ్యంగా పిలవాలి. బంధువులు కాదమ్మా నీకు ముఖ్యులు, వీళ్ళు బంధువులు కాదు, వాళ్ళు రాబంధువులు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయి లోటుపాట్లు లేకపోతే పెట్టిన దాంట్లో ఏదో ఒక వంకలు విమర్శలు చేస్తారే తప్ప నిన్ను ఆశీర్వదించే దాంట్లోనే కానీ నిజంగా నీకు పుణ్యం కలిగేది మాత్రం భగవద్ భక్తుల్లో ద్వారా. నేను చాలా అద్భుతంగా వాళ్ళు వచ్చి తినాలమ్మా నీతో, వాళ్ళు వచ్చి చేతులు పడుకోవాలమ్మా, వాళ్ళు వచ్చి ఆశీర్వదించాలమ్మా. ఎందుకంటే నిరంతరం వాళ్ళు భగవంతుడు ధ్యానం చేస్తారు. అది కూడా ఉత్కృష్టమైనటువంటి సత్సంగ సభ్యులు. మీరు చెప్పారు ఇప్పుడు సత్సంగాలు ఉన్నాయమ్మా, లేక కాదు. ఇంకెప్పుడు ప్రసాదాలు చేయటము లేదా పుస్తకాలు లేదా మంత్రాలు వల్లించుకోవడం లేదా అంతే అక్కడితో ఆగిపోయారు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళని ఎప్పుడు మనం విమర్శించకూడదు. కానీ ఇంకా దానికి మించింది ఉంది. ఆ మించి లభించిన వాళ్ళని పిలుచుకోవాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. అసలైన ప్రయోజనం వాళ్ళు వచ్చినప్పుడే నీకు చిక్కుద్దమ్మా అని చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళతోనే అసలు మెయిన్ పద్ధతిగా వాళ్ళ పేర్లో రాస్తాం. తర్వాత ఇంకొకటి కూడా చాలా చివరిలో వచ్చింది, నాకు బాగా నచ్చింది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ కి కీమోథెరపీ ఇస్తే నిజంగానే వాడికి ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుంది, వాడి ఆకారం మాడిపోతుంది, వాడు బలహీన పడిపోతాడు, వాడు చాలా చాలా కష్టాన్ని అనుభవిస్తాడు శరీరం గుండా ఆ కీమోల ద్వారా. తర్వాత మళ్ళీ అది ఎప్పుడైతే అయిపోయిందో, ఆ కోర్స్ ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత మళ్ళీ నూతన జీవితం స్టార్ట్ అయ్యి మనిషి మళ్ళీ పుంజుకొని చాలా ఇదిగా తయారవుతాడు. అలాగే నువ్వు సత్సంగాలకు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పేవన్నీ కూడా నీ యొక్క కర్మలు తొలగించేవే, నీ గుణాలు మార్చుకునేవే, నీ యొక్క లక్షణాలు మార్చుకునేదే, నీ బుద్ధిని మార్పింపజేసేది, నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇంతకు ముందు తెలియలా ఇలా బ్రతకాలని, ఇంతకు ముందు తెలుసుంటే నువ్వు ఇక్కదాకా రావాల్సిన అవసరం లేదు. అసలు అంటే మా ఇంట్లో కూడా మేము ఇలాగే ప్రవర్తిస్తున్నాం, మేము ఇలాగే ఆచరిస్తున్నాం అని చెప్పి నువ్వు ఇక్కడ రావు, అది తెలుసు. కానీ ఇక్కడ చిక్కుతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవించలా, ఇప్పటి వరకు నువ్వు అలాగా తెలుసుకోవాలా. అద్భుతమైన సత్సంగాలు, భగవంతుడు అంటే ఏమిటో, ఆత్మారాముడు అంటే ఏంటి, అసలు పర ఆత్మ అన్నారు. ఎంతో మంది టీవీలో పెడుతున్నారు, ఎంతో మంది టీవీలో అతి దారుణంగా ఇతర జీవి దేవతలకి తిడుతూనే ఉంటున్నారు. మొదట్లో ఏదో అనిపించింది కానీ అదే పందాగా పెట్టేసుకుంటున్నారు. బాగా చెప్పారు వాళ్ళ గురించి. ఇక నోరు లేని జన్మలు వస్తాయమ్మా అని చెప్పారు. నోరు లేని జన్మలు వచ్చి ఎవరో ఒకరి చేత బలైపోతావు నువ్వు కూడా అని అటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నామన్నమాట. ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. వాళ్ళు తప్పులుంటే చెప్పొచ్చు కానీ ఇంకా భగవంతుడే తప్పనేది చాలా తప్పు, ఖండించకూడదు అలాగని చెప్తున్నారు. అలాగా ఇక్కడికి వచ్చావు నువ్వు, వాళ్ళని అలా వదిలేసుకుంటే ఇక వాళ్ళు ఏ జన్మలు ఇచ్చిందో వాళ్ళకి భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు. ఇక వాడి పద్ధతి మార్చుకుంటే సరిసరి, లేదంటే అయిపోయినట్టే. వాడు ఒక జన్మని వాడే రాసేసుకుంటున్నట్టే. ఒక మాట అద్భుతంగా చెప్పారు. ఏంటి, మన సహజాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ కోరుకుంటున్నాం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది చెప్తున్న తల్లి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జిల్లెలమూడి అమ్మ. ఏమని, నా దగ్గరకు వచ్చి ఈ అన్నదానంలో కూర్చొని ఒక్క మెతుకు తిన్న కొన్ని 100 జన్మలు నశించిపోతాడా అని చెప్పి, అయినా సరే మనం వెళ్ళట్లేదు, అయినా సరే మన సుముఖత చూపించట్లేదు, అయినా సరే మన ఇష్టంగా వెళ్ళలేకపోతున్నాం. అలాగా ఏదైనా అటువంటి చర్యలు చేసుకోవాలి, అటువంటి మార్గాల వైపు వెళ్ళాలి. కానీ ఇట్లాగా అదే పనిగా అవతల వాళ్ళని నిందిస్తూ, అవతల వాళ్ళ యొక్క మనసు గాయపరుస్తూ, వాళ్ళ యొక్క అందరి పాపము, వాళ్ళ బాధపడే కర్మ పాపం మొత్తం నీకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చెప్పారు ఒక మాట చాలా అద్భుతంగా చెప్పారు. ఏది నిన్న మొన్న సత్సంగంలో చెప్పారు. ఒక భోజనానికి పిలిస్తే వాళ్ళు వాళ్ళని ప్రేమగా పిలుస్తున్నప్పుడు ముందే చెప్పారు, నేను రావడానికి కుదరదు, నాకు అవ్వదు, నాకు ఏదో పని ఉండలేదు, నీళ్ళు పడుతుంటే చెప్తే వాళ్ళు తగ్గించుకొని వండుకుంటారు.
భావంతో సంబంధించి వృధా పోయింది అంత పాపం కూడా నీకే వచ్చేస్తుందట. ముందే చెప్పమంటున్నారు. అలాగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాపం నీకలా దోషంగా చుట్టుకుంటుందో ఇతర దేవి దేవతల జోలికి వెళ్ళినా సరే అంతే. వీళ్ళందరూ ఏంటంటే దేవి దేవతలే తెలుసుకున్నారు కానీ సద్గురువుని తెలుసుకోలేదని చెప్పారు. చాలా వండర్ఫుల్ లైన్. అసలు వాళ్ళు ఆరాధించి కృష్ణ భగవానుడు కూడా వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేకపోయారు సంపూర్ణంగా. ఆయన ఏం చెప్తాడు కృష్ణ పరమాత్ముడు? పరమాత్మ అంటే పరమ ఆత్మ, పరమ అంటే హైయెస్ట్ అన్నమాట. ఆ ఆత్మకి మించింది ఇంకొకటి లేదు, ఏది సాటి రాదు. ఆ యొక్క అర్థాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఇంకెందుకు నువ్వు పోరాటం దేనికోసం చేస్తున్నావు? అది తెలుసుకుంటే ఆయన చెప్పాడు, అందరు హృదయాల్లో నేనే నిలిచి కృష్ణ కూర్చున్నాను, అంతర్యాముగా ఉన్నది నేనే అని తెలిసి ఎవరిని నువ్వు దూషిస్తావు, ఎవరిని ద్వేషిస్తావు? ప్రేమభావం పెంపొందించుకుంటావు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క వచనాన్ని తెలుసుకుంటే, అర్థం తెలుసుకుని ఆచరణకు వస్తే. అలా కాదు వాళ్ళు వేరు నేను వేరు అన్న భావన ఏదో అద్వైతంగా అంతకాక ద్వైతంలో ఉండిపోతున్నారు కాబట్టి పాపాన్ని మూటగట్టేసుకుంటున్నారు. అది చాలా అద్భుతంగా వచ్చిందన్న. ఇది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ యొక్క సత్సంగానికి సత్సంగ సభ్యులు ఒక ఇంటికి వచ్చి పెట్టాల్సింది ఒకటి, ఇంకొకటి చాలా అద్భుతంగా చెప్పారు. ఈ సత్సంగాలు ఎప్పుడైతే పులిహోర దట్టొచ్చిన సత్సంగాల వల్ల మీకు ప్రయోజనం లేదు. నీకు మనో ప్రక్షాళన జరిగే సత్సంగాల వల్లే నువ్వు బాగుపడతావు, నీ జన్మ రాహిత్యాన్ని తెచ్చుకుంటావు, ఎవరి పట్ల కూడా ద్వేషభావాన్ని పెంపొందించుకో. వీలైతే ఆయన పాదాలు పట్టుకొని ఉంటావు, ఆయన వచనాలు పట్టుకొని ఉంటావు. ఇంకొక మాట కూడా చాలా అద్భుతంగా చెప్పారు. తెలియక చాలా మంది తెలియక చేస్తున్నారు. అసలు నేలనే తల మీద పోస్తుంటే వద్దు అన్న భగవంతుడికి అన్నము రాసులా తీసుకొచ్చి అపవిత్రం చేసేస్తున్నారు. పవిత్రతే భగవంతుడు అని చెప్తే దాన్ని రాసుల్లా పోసేసి దాన్ని ఏమో ఆయన నెత్తి మీద గుమ్మరిస్తున్నారు. వీళ్ళే వద్దన్న ఆయనకి అన్నదానం అన్న అభిషేకాలు ఏంటి అసలు? ఎవరు చెప్పారు? ఎవరు ఆచరించే వాళ్ళకి బుద్ధి లేదు, చెప్పేవాళ్ళకి అంతగా చదువుతున్నారు మళ్ళీ పుస్తకాలు. ఒక ఫకీరు ధర్మాలు ఏంటో కూడా తెలియకుండా చేసేస్తున్నాం. అందరు భగవంతుడు లెక్క ఈయన మార్చేసి పాడు చేసేస్తున్నాం. చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. అదే తెలియదు. ఇక్కడికి వచ్చాం కాబట్టే ఒకప్పుడు నేను చేసిన దాన్ని ఇప్పుడు నేను ఆ మాట నేను అనకూడదు. ఒకప్పుడు మేము వండి తీసుకెళ్లి వంపిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్ణ ఫకీరు ధర్మాలు తెలుసుకున్న తర్వాత మొత్తం అవన్నీ ఆపేశారు, నిర్భయంతరంగా ఆపేశారు. నాకేం భయం లేదు, ఎందుకంటే అవన్నీ ఆయన కోరుకోవడం లేదు. వాటి వల్ల మనం పొందలేవు భగవంతుడిని. అసలైన భగవంతుడిని శ్రవణ రూపకంగా పొందాను నేను, అందులోనే నేను ఆనందాన్ని పొందాను. వస్తు రూపకంగా నేను భగవంతుడు చూడలేకపోయాను ఇప్పటి వరకు. శ్రవణ రూపకంగా భగవంతుడు చూస్తే అసలైన భగవంతుడు తెలుసుకోగలరు. ఏది అందిస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడో అది తెలుసుకుని అది ఆసనం చేసుకో. కాబట్టి నువ్వు ఆయన నెత్తి మీద ఎన్ని గుమ్మరించినా సరే అది వృధాగా పోతుంది అనేటటువంటి సత్సంగాలకు వచ్చినప్పుడు ఒక మాట అంటున్నారు అంటే భలే చెప్పారు. ఒక మాట వచ్చింది అంటే అది నిన్న అంటలేదు, నీలో ఉన్న బుద్ధిని సూచిస్తుంది, నీలో మార్చుకోమని ఆ సంస్కారాన్ని మార్చుకోమన్న విధంగా చెప్తున్నాడు భగవంతుడు. దాన్నే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే, నన్ను అన్నారు అనుకోని నువ్వు ఫీల్ అయిపోతే, లేదా సేవకి ఇంత డబ్బు అని చెప్తే నువ్వు ఫీల్ అయిపోతే ఇంకెప్పుడు మారుతావు నువ్వు? ఇంకెందుకు జన్మలు ఎత్తుతావు? అద్భుతమైన సత్సంగం ఈరోజు చాలా 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 అద్భుతంగా వచ్చింది. సాయినాథ్ మహారాజ్కి చెయ్యండి.